సెల్ఫ్ హీలింగ్ లో ఒక 6 స్టెప్స్ ని మనం ఫాలో అయితే మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. స్టెప్ 1, మనల్ని మనం నోటీస్ చేసుకోవటం. ఏంటి, మనల్ని మనం నోటీస్ చేసుకోమా అంటే అవును, చాలా విషయాలలో మనల్ని మనం నోటీస్ చేసుకోము. మనల్ని మనం నోటీస్ చేసుకోవటం అంటే ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవటం, సెల్ఫ్ గా ఎక్స్ప్లోర్ చేసుకోవడం. చాలా సందర్భాలలో ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఒక్కోసారి మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఎమోషనల్‌లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఒక మినిట్ ఆఫ్ ద టైమ్ మనల్ని మనం నోటీస్ చేసుకోవటానికి కేటాయించాలి. దీనినే మనం స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీస్ అంటాం. స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీస్ అంటే ఏంటి అంటే, ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు మీకు ఉన్న టైంని బట్టి ఒక చోట కూర్చొని ఇప్పుడు మీ మైండ్‌లో ఏం జరుగుతుంది? ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు అసలు ఏం కావాలి? ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని అన్‌హ్యాపీ చేస్తుంది అని ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించకుండా ఒక చిన్న ప్రాబ్లమ్‌నో లేదా పెద్ద ప్రాబ్లమ్‌నో దాని గురించి అది ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటే ఎప్పటికీ సొల్యూషన్ రాదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏది మిమ్మల్ని అన్‌హ్యాపీ చేస్తుంది? అసలు మీకు ఏది కావాలి అనేది మనకి క్లారిటీగా తెలిస్తే మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఏం స్విచ్ ఆన్ చేసుకోవాలి? మన ఇన్నర్ నోటీస్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ నోటీసర్ ఏం చేస్తుంది అంటే మీ బాడీలో ఫీలింగ్స్ కానీ, మీ మైండ్‌లో ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ ఎప్పటికప్పుడు రీడ్ చేస్తూ, స్టడీ చేస్తూ మీకే ఆన్సర్ చేస్తుంది. తీవ్రంగా కోపం వచ్చింది అనుకోండి, కూర్చోండి. ఒకసారి ఎందుకు నాకు కోపం వచ్చింది? నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాను? ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎందుకు నాకు అన్‌హ్యాపీనెస్ వస్తుంది? అన్న 3 క్వెషన్స్ మనం ఈ ఫస్ట్ స్టెప్‌లో మనకి మనం వేసుకోవాలి. స్టెప్ 2, ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ లైఫ్లో ఏం వస్తున్నాయో నోటీస్ చేసుకోవాలి. ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ అంటే మన డే బై డే ఎక్కడో ఒక చోట మీరు ఎందుకు స్ట్రక్ అవుతున్నారు, ఏ విషయం మిమ్మల్ని లో చేస్తుంది, ఏ విషయం మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టేస్తుంది అనే ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఎందుకు రిపీట్ అవుతుంది, రిపీట్ అయినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలా రియాక్ట్ అయినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తున్నాయి, ప్రతి దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుందా లేదా ఒక్కసారే వచ్చిందా, ఈ రిపీటెడ్ ప్యాటర్న్కి ముందర ఏవైనా కాన్సిక్వెన్సెస్ ఎదురవుతున్నాయా, ఏమైనా ఈవెంట్స్ అటాచ్ అవుతున్నాయా గమనించాలి. ఈ సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఇది ఎలా కొనసాగుతుంది, ఎలా ఎక్స్టెండ్ అవుతుంది, దీని యొక్క సీక్వెన్సెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది ఇలా ఉంటే నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నేను దీనికోసం నాలో ఏం మార్చుకోవాలి, సిచ్యువేషన్లో ఏం మార్చాలి. ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ ఎవరైతే వాళ్ళు అడుగుతారో ద మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఆ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ని గుర్తించగలుగుతాం. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ని గుర్తించగలుగుతామో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మన మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది. సో ఫస్ట్ది స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ సిచ్యువేషన్, సెకండ్ది నేమ్ ఆఫ్ ద ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. అలా కాకుండా ఓవరాల్‌గా జనరలైజ్డ్‌గా నా లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. నా లైఫ్ అంతా వరస్ట్ లైఫ్. నాకు ఏది కలిసి రాదు. నేను ఏది స్టార్ట్ చేసినా ఫెయిల్ అవుతాను. నాకు సెల్ఫ్ ఎస్టీమ్ లేదు. నాకు కాన్ఫిడెన్స్ లేదు. నన్ను అందరూ జడ్జి చేస్తారు అని ఓవరాల్‌గా జనరలైజ్ చేయకూడదు. ఎక్కడైతే మీరు సిచ్యువేషన్‌లో స్ట్రక్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్‌ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్‌కి ఏంటి? ఆ నేమ్ ఏంటి? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? కోపం వస్తుందా? ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నారా? లో ఎస్టీమ్ ఫీల్ అవుతున్నారా? లేక మీకు లో పర్ఫార్మెన్స్ ఉందా? ఏంటి ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్‌కి మీరు ఇచ్చుకునే పేరు ఏంటి? ఎక్కడ మొదలైంది? ఎటు వెళ్తుంది? దీన్ని ఎండ్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి
ముందర వెనకాల ఏవైనా అటాచ్మెంట్ ఈవెంట్స్ ఉండటం వల్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా అన్నది ఎప్పుడైతే క్లియర్గా నోటీస్ చేసుకుంటారో చాలా వరకు 50% వరకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది. స్టెప్ 3, నోటీస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అండ్ వేర్ ఇట్ ఈస్ లీడింగ్. ప్రతి ఒక్క ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఉంటుంది. అయితే కోపం ఉంటుంది, లేకపోతే ఏదో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, లేకపోతే మీకు మీరుగా అన్హ్యాపీ అయినప్పుడు సిచ్యువేషన్ ఉంటుంది, లేకపోతే లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, పూర్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది. ఎక్కడ మీరు స్ట్రాంగెస్ట్ ఎమోషన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నారు? 90% ఆఫ్ ద పీపుల్ కోపం అని చెప్తారు ఎక్కువగా. ఆ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ వల్ల వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు, అది ఎక్కడికి దారి తీస్తుంది అనే విషయం కూడా ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ని మనం నోటీస్ చేసినప్పుడు మన గురించి మనకు సెల్ఫ్ అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ పెరగటం వల్ల మనం వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లకుండా, టాక్సిక్ పీపుల్ కంట్రోల్లోకి వెళ్లకుండా, మ్యానిపులేటివ్ బిహేవియర్లోకి వెళ్లకుండా మనం ఏం చేస్తాం అంటే, నాకు ఎమోషన్ వస్తుంది కదా, నాకు ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఉంది కదా, ఈ సిచ్యువేషన్లో నేను ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులకి దూరంగా ఉండాలి, నన్ను నేను ఎలాంటి సిచ్యువేషన్లోకి అడాప్ట్ చేసుకోవాలి, ఆ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ వచ్చినప్పుడు అనే విషయం అర్థమవుతుంది. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే, నేమ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్, ఐడెంటిఫై యువర్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అండ్ ఆల్సో ఐడెంటిఫై వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు. స్టెప్ 4, మీరు ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ని నోటీస్ చేశాక, ఆ ఎమోషన్కి ఒక నేమ్ ఇచ్చాక దాని యొక్క కనెక్షన్స్ని గుర్తించండి. ఎగ్జాంపుల్, మీకు ఒక రిలేషన్షిప్తో చాలా ప్రాబ్లం ఉంది. మీరు ఆ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రతిసారి మీకు దానికి సంబంధించిన కొన్ని మెమొరీస్ గుర్తొస్తాయి, కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి, కొన్ని ఇమేజెస్ గుర్తొస్తుంటాయి, కొన్ని వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. మీ బాడీలో కూడా కొన్ని ఫిజియాలికల్గా కూడా సెన్సేషన్స్ వస్తాయి. కొంతమందికి స్టమక్ అప్సెట్ అయిపోతుంది. అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి హార్ట్ బీట్ అనేది రేస్ అయిపోతుంటుంది. కొంతమందికి తెలియకుండానే హెడేక్ వచ్చేస్తుంది. సో మీకేదైనా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇమేజెస్ ఏం వస్తున్నాయి, దానికి సంబంధించిన ఐడియాస్ ఏం రన్ అవుతున్నాయి, దానికి సంబంధించిన ఆలోచనలు ఏం వస్తున్నాయి, దానికి సంబంధించిన మెమొరీస్ ఏం కనెక్ట్ అవుతున్నారు అనేవి మనం నోటీస్ చేయాలి. అవి నోటీస్ చేసినప్పుడే వాటిని ఎలా డిసోసియేట్ చేయగలము అనేది తెలుస్తుంది. నోటీస్ చేయకుండా వాటిని మనం మన దగ్గర నుండి వదిలించుకోలేము. స్టెప్ 5, ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన అందరికీ కూడా కొన్ని కోర్ వాల్యూస్, బిలీఫ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, అత్తగారు కోడలికి వచ్చిన విషయాల్లో జనరల్గా ఒక బిలీఫ్ ఏముంటుంది అంటే, అత్తగారు ఏం చెప్తే కోడలు అది వినాలి. ఇప్పుడు అత్తగారికి వచ్చే ప్రాబ్లం ఏంటి? నా కోడలు నా మాట వినట్లేదు. ఆవిడ కోర్ బిలీఫ్ ఏంటి? ప్రతి కోడలు ప్రతి అత్తగారి మాట వినాలి. అది కోర్ బిలీఫ్. అంటే ఒక్కొక్కసారి మన బిలీఫ్ సిస్టమ్ని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మా అత్తగారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని కోడలు అన్నారంటే, ప్రతి కోడలు యొక్క ఆలోచన అక్కడ ఎలా ఉంటుంది అంటే, మేము కొత్త తరానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆ పాత అలవాట్లు మాకు రావు కాబట్టి మమ్మల్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని మేము అర్థం చేసుకోవడానికి అవ్వదు అన్న అభిప్రాయంలో కొందరు కోడళ్ళు ఉంటారు. అంటే ఈ ఎమోషన్స్ అన్నిటికీ కూడా ట్రిగర్ అవ్వటానికి మనకంటూ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. స్టెప్ 6, మీరెప్పుడు కూడా మీ సిచ్యువేషన్స్కి ఒక బౌండరీ పెట్టుకొని వాటిని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నా వల్ల కాదు, నా వల్ల అవ్వట్లేదు, అందరూ నన్ను వాడుకుంటున్నారు, నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గ బౌండరీ ఏంటి, ఆ సిచ్యువేషన్ నాకు తగ్గట్టుగా ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోగలను, అసలు నా కంట్రోల్లో ఉందా, నా కంట్రోల్లో లేదా, కంట్రోల్లో లేకపోతే ఎలా వదిలేయాలి, కంట్రోల్లో ఉంటే నేనేం చేయాలి అని ఎప్పుడైతే ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి వాళ్ళుగానే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఇన్ సెల్ఫ్ హీలింగ్ ఈజ్ నోటీస్. స్విచ్ ఆన్ యువర్ ఇన్నర్ నోటీసర్. అసలు ఏం జరుగుతుంది?
మైండ్లో బాడీలో ఐడెంటిఫై చేయాలి. సెకండ్, మీకు ఉన్న ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్కి ఐడెంటిఫై చేసి నేమ్ ఇవ్వాలి. ఏంటి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్, పేరేంటి, ఇది ఒక కోపం వల్ల వచ్చిన ఇన్సిడెంటా, లేకపోతే నా యొక్క లో పర్ఫార్మెన్స్ వల్ల వచ్చిన ఇన్సిడెంటా, ఒక నేమ్ ఇవ్వాలి. తర్వాత ఆ ఎమోషన్కి ఆ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఇది దేనికి దారి తీస్తుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఈ ఎమోషన్ నాలో వచ్చినప్పుడు ఇది నా మైండ్లో ఎలాంటి ఇమేజెస్, ఎలాంటి ఐడియాస్, ఎలాంటి థాట్స్, ఎలాంటి మెమోరీస్ తీసుకువస్తుంది, తీసుకువచ్చాక నాలో ఏవైనా ఫిజికల్గా చేంజెస్ వస్తున్నాయా అన్నది కూడా నోటీస్ చేసుకోండి. ఇలా నోటీస్ చేశాక ఇది కేవలం మీ బిలీవ్ సిస్టమా, లేకపోతే నిజంగానే ప్రాబ్లమేటిక్ సిచ్యుయేషన్సా, మీ వాల్యూస్కి మీ బిలీవ్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా ఇంపాక్ట్గా ఉన్నాయా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్, ఒక బౌండరీస్ సెట్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఏవి మీ కంట్రోల్లోకి తీసుకురాగలము, ఏవి మీ కంట్రోల్లోకి తీసుకురాలేము అన్నది కూడా ఆలోచించగలిగితే మీకు మీరు 50% సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలుగుతారు. స్టే కనెక్టెడ్.